అంత అయిన తర్వాత తీర్పు వస్తుంది, ఏం ఉపయోగం ఉండదు. సార్ సార్ బీసీలకు 34% సీట్లు కోర్టులో నిలిచాయి. ఇది ఇప్పుడు మంత్రివర్గం జరుగుతుంది, ఏపీ మంత్రివర్గం. స్థానిక ఎన్నికలు జరగాలి. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 27% రిజర్వేషన్లు ఉన్నాయి. వీటిని 34% చేస్తాము, ఇంకా ఎక్కువ చేస్తామన్నారు. కానీ కనీసం 34% అన్నా చేయాలి, కొంత పెంచినట్టుగా ఉంటుందని. 34% చేస్తే ఇప్పుడు 50% రిజర్వేషన్లకు లోబడి ఉండాలి మొత్తం అన్న లెక్క తప్పుతుందా? ఈ చర్చ అంతా కూడా ఇక్కడ వచ్చింది. సో ఏదేమైనా మనం బీసీలకు, సరే తెలుగుదేశం బీసీల పార్టీ అని ఒక పేరు ఉంది కదా, ఇదంతా కాదు. మేమే బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చాం, 5 ఉప ముఖ్యమంత్రులు బీసీలే, ఇంతమంది ఎమ్మెల్సీలు బీసీలే అని వాళ్ళు చెప్పేవాళ్ళు. వీళ్ళు కాదు, మాది ఎన్టీఆర్ వచ్చాకే బీసీలకు ప్రోత్సాహం వచ్చింది, అదేమీ మేము ఆ స్పిరిట్తోనే ఉన్నామని చెప్పడం కోసం కూడా బీసీల మీద మనం 34% ఇచ్చి తీరాలని చంద్రబాబు నాయుడు ఒక గట్టి దీంతో ఉన్నారని ఒక కమిటీ వేశారు. వాస్తవంగా ఆ కమిటీ ఒక నివేదిక ఇచ్చింది. ఆ కమిటీ నివేదిక ఏమి ఇచ్చింది, అందులో ఏముందన్న విషయం ప్రభుత్వం ఎప్పుడూ బయటపెట్టలేదు. ఆ నివేదిక నిజానికి ఆర్ఆర్ మిశ్రా. ఈ ఆర్ఆర్ మిశ్రా నివేదిక రాష్ట్రంలో బీసీ జనాభా ఎంత ఉంది, దాని ప్రకారం వాళ్ళకు ఎంత నిష్పత్తి కల్పించాలనేది అధ్యయనం చేయడానికి ఈ కమిటీని వేశారు. ఈ కమిటీ నివేదిక ఇచ్చి చాలా రోజులైంది, కానీ దాన్ని బయటపెట్టలేదు. బహుశా నివేదిక చెప్పిన దాన్ని మేరకు చేయలేకపోవచ్చు, కొంచెం తక్కువైనా చేయాలి. ఏ కమిటీ ఏం చెప్పినా మనమైతే 34% ఇవ్వాలని ఇప్పుడు మంత్రివర్గ సమావేశంలో కూడా అది నిర్ణయించి శాసనసభలో కూడా అది పెట్టి వీఆర్ కమిటెడ్ టు బీసీ అడ్వాన్స్మెంట్ అనేది చెప్పాలనేది ఆయన ఉద్దేశం ఉన్నట్టుగా ఉంది. కానీ రాజకీయ పార్టీలు, న్యాయ నిపుణులు వీళ్ళందరూ ఒక సందేహం ఉంది. ఎప్పుడైతే ఇంత ఇవ్వడం ద్వారా మొత్తం పెరుగుతుందనే సందేహం వస్తే మళ్ళీ కోర్టుల్లోకి వెళ్తారు. కోర్టులు కొట్టేస్తే మొత్తం ఎన్నికల ప్రక్రియ ఆగిపోతుంది. కాబట్టి న్యాయపరంగా ఇది నిలుస్తుందా లేదా చూసుకోవాలనేది ఒకటైతే, రాజకీయ పార్టీలు, వామపక్షాలు మీరు ఆ నివేదిక బహిర్గతం చేయండి. అలాగే దాని మీద ఒక అఖిలపక్ష సమావేశం చర్చ జరపండి. ఎందుకంటే రిజర్వేషన్లు మొత్తం ఎన్నికలు అనేవి అందరికీ సంబంధించినవి కాబట్టి ఒక అఖిలపక్ష చర్చ జరిపి ఈ నిర్ణయం తీసుకోండి అని. బహుశా కానీ అదేం జరగదు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అఖిలపక్ష సంప్రదాయం లేదు. చంద్రబాబు నాయుడు ఈ మధ్య కూడా చెప్పారు కదా, సంతాప సభలైనా అఖిలపక్ష సమావేశాలైనా అట్లా ప్రసక్తి లేదు, గొడ్డలి పార్టీతో కలిసి కూర్చునేది లేదనేది వాళ్ళ స్టాండ్. వీళ్ళు కూడా వెళ్తారు లేదో మనకు తెలియదు. కాబట్టి అఖిలపక్షం ఏం జరగదు. మంత్రివర్గం ఇప్పుడు నిర్ణయం తీసుకోవటం, దాన్ని శాసనసభలో ప్రవేశపెట్టడం జరుగుతుంది 34%. ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి న్యాయపరంగా అన్నది మనం చూడాల్సి ఉంటుంది. ఆ కమిషన్ రిపోర్ట్ అయితే సీక్రెట్గా పెట్టకూడదు, అది పబ్లిక్ ప్రాపర్టీ కాబట్టి అది ప్రజలతో పంచుకుంటే తెలుస్తుంది, మంచిదే. సార్ బీజేపీ న్యూ గేమ్, బీఆర్ఎస్కు ఉత్తమ, ఏపీలో పవన్ జట్టు చిన్నమ్మ ఏం చేస్తారు?